హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో ఎదుగుతూ దినదినము వర్ధిల్లుచు శరీరానికి భోజనము ఎట్టి అవసరమో ఈ యొక్క ప్రాణానికి ఆత్మకు కూడా దేవుని మాటలు అంతే అవసరము అని ప్రకటన చేసిన ప్రభువు ఈరోజు నీతో నాతో మాట్లాడటానికి ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న పాట పాడుకొని ప్రభు యొక్క ముఖ్య భాగాన్ని నేర్చుకుందాం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో దమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవర్తమానం 26వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేర్చుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వాక్యం. క్రొత్త నిబంధన
నిబంధన పుస్తకం 'ఇది నా రక్తము అనగా పాపము క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన. ఈరోజు నా అంశము ప్రభు రాత్రి భోజనం, బల్లారాధన. నా దేవుని బిడ్డలారా, చాలాసార్లు, చాలా సందర్భాలలో, చాలా సమయాలలో అనాలోచనగా దేవుని శరీరాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన మనకు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇది నా రక్తము. ఏంటంటది? ఏంటంట? ఇది నా రక్తము. నా రక్తము ఆషామాష కాదు. నా రక్తము అనాలోచనగా వచ్చింది. నేను నా రక్తాన్ని మీ కొరకు అనాలోచనగా చిందించానా? చిందించలేదు. 28వ వాక్య భాగాన్ని చదివితే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తము. చరిత్రను మనం చూస్తే, ఆనాడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే, ఒక వ్యక్తి యొక్క పాపము కడగబడాలి అంటే ప్రభు రాకడకు మునుపు వరకు ఒక వ్యక్తి పాపాన్ని కడగాలి అంటే గొర్రెల రక్తము గాని, మేకల రక్తములు గాని, కోడిల రక్తము గాని కోసి దహన బలిగా అర్పించేవాడు. అయితే మానవ జాతి కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు, మానవ జాతి కొరకు తన యొక్క జీవితాన్ని ధారపోసిన ప్రభువు, మానవ జాతి కొరకు ఆనాడు కలువరి గిరిలో శిలువ యాగమును భరించిన ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? నేను మీ కొరకు నా నిబంధన రక్తాన్ని సిద్ధపరుస్తున్నాను. నోరు లేని జీవులను, నోరు లేని పశువులను బలించు కంటే మీ అందరి కొరకు నేను ఒకేసారిగా బలిపోతున్నాను. ఇక మీరు వాటిని బలించాల్సిన అవసరము లేదు. నోరు నుండి మాట్లాడుతున్న మీరు నోరు లేని పశువుల యొక్క రక్తాన్ని, వారి ప్రాణాలను ఎందుకు తీస్తున్నారు? పాపం చేసేది మనము, శిక్ష అనుభవించేది జంతువుల. ఈ కార్యక్రమము ఇలా సడలిపోతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు 4వ తారీఖు భూమి మీదకు అనుమతించాడు. ఆయన భూలోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? నా ప్రజలు మారట్లేదు, వారు మార్పు చెందట్లేదు, వారి హృదయాలను కట్టుకోవట్లేదు, వారి ఇళ్లను ముళ్ళ కంపల వలె మార్చుకుంటున్నారు. దేని చేత? సాతాను గాడి యొక్క చర్యల చేత, సాతాను గాడి యొక్క మాటల చేత, సాతాను గాడి యొక్క చప్పుడు మాటల ప్రయోగాల చేత వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. అయితే వాడు పాడు చేస్తూనే వారిని పాపపు ఊబిలో నెడుతున్నారు. ఆ పాపాల నుండి విడిపించుటకు ఎవరు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని ప్రజలందరూ ఆకాశం వైపు తేరి చూస్తుంటేనంట, అప్పుడు పలికిందంట దావీదు, ఇదిగో లూకా సువార్త 2:10, దావీదు పట్టణమందు మీ కొరకు ఎవరు పుట్టాడు? రక్షకుడు పుట్టాడు. రక్షకుడు అంటే రక్షించేవాడు, లోకాన్ని రక్షించే మానవుడు, లోకాన్ని రక్షించే, లోకాన్ని హరించిన ఆది సంబోధుడు పుట్టాడు. ఇతడు మాత్రమే లోకాన్ని రక్షించగలడు, ఇతడు మాత్రమే మానవ జాతిని ఉన్నత స్థానంలో నడిపించగలడు అనే నమ్మకము బయలుపరిచారే కానీ ఆ బయలుపరిచిన మాటను ప్రజలు నమ్మలేదు. కానీ కొంత ఆవగింజంత విశ్వాసం ఎవరికి ఉందంటే
గొర్రెల జ్ఞానులకు ఉంది. యేసు ప్రభు వస్తాడు అని మా తాతలు చెప్పారు, మా నాన్నలు చెప్పారు, మా ముత్తాతలు చెప్పారు. ఇదిగో మేము కూడా ఎదురు చూస్తున్నాం, కానీ రాడే. అప్పుడు చలి కాచుకునే రోజులే, చలి కాచుకుంటున్న రోజులు. ఆ దినాలలో వాడు గొర్రెలను, వారి మందను పొలాల్లో మేపుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎరువు కోసము ఒక ఎకరాన్ని గొర్రెల జ్ఞానుల దగ్గర, గొర్రెలను మేపడానికి ఆ రాత్రి అక్కడ వాటిని స్థిరపరచడానికి, ఉంచడానికి రైతులు ఏం చేస్తారు అంటే మంద యజమానులతో మాట్లాడుకుంటారు. ఎందుకు? ఎరువు కోసం, ఆ భూమికి బలం కోసం. ఎప్పుడైతే ఈ జ్ఞానులు ఆ యొక్క పొలంలో గొర్రెలు మేపుతూ ఉన్నారో, ఆ వారమంతా మేపుతూ ఉన్నారు. మేపుతూ ఉన్న రోజులలో పగలంతా మేపి రాత్రంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చలికాలం కదా, చలిస్తూ ఉంటుంది. చలి వేస్తూ ఉన్నప్పుడు వాడు మంటలు కాచుకుంటూ ఉన్నప్పుడు పరలోకములో నుండి ఒక శబ్దం వారికి వినబడింది. ఏంటది? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోతున్న మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎవరికంట? ప్రజలందరికీ. అక్కడ మతము లేదు, కులము లేదు, క్రిస్టియానిటీ లేదు, అన్యులు లేదు. ఎవరికి? ప్రజలందరికీ కలగబోతుంది. అంటే సమస్త మానవ కోటికి ఇది అరుదించిన మాట. ప్రపంచంలో ఉన్న ప్రతి నరుడికి అరుదించిన మాట. ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అరుదించిన మాట. ప్రజలందరి కొరకు దావీదుపురమందు బెత్లెహేము గ్రామంలో లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. ఒక కులానికి చెప్పలా, ఒక వర్గానికి చెప్పలా, ఒక మతానికి చెప్పలా, ఒక నామానికి చెప్పలా, ఒక కానికి చెప్పలా. ఒక దేశానికి చెప్పిందా? ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి చెప్పాడా? చెప్పలేదు. ఇది ప్రజలందరికీ కలగబోతున్న మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటి అంటారా? దావీదుపురమందు రక్షకుడు పుట్టాడు. అప్పుడు దాకా పాపపు ఊబుల్లో, పాపపు యొక్క తలపుల చేత పీడించబడుతూ, సాతాను చేతుల్లో మిక్కిరు పడిపోతూ వారి జీవితాన్ని పతనావస్థకు నడిపిస్తున్న వాడు ఈ ప్రజలు. ఎప్పుడైతే యేసు ప్రభు రక్షించేశాడో, ఎప్పుడైతే యేసు ప్రభు మానవ కోటి కొరకు ప్రాణం పెట్టేశాడో, నేను మీ పాపములను ఇదిగో నా రక్తము చేత కడిగేస్తున్నానని ఆనాటి హేరోదు రాజుల యొక్క పాలనలో నుండి ఆయన నీనా కొరకు పిలాతు రాజు దగ్గర ప్రాణం పెట్టాడు. ధర్మశాస్త్రం ప్రకారం నియమించబడిన రాజుల యొక్క నీనా పాపముల కొరకు దహనం అయిపోయాడు. ఆ రోజే మానవుడికి స్వతంత్రత వచ్చేసింది. నా ఇష్టానుసారంగా, నా ఇష్టమైన దేవుడిని నమ్ముకుంటాను, నా ఇష్టానుసారంగా నేను నమ్ముతాను. మా నాన్నోళ్ళు, మా అమ్మోళ్ళు, మా తాతలు, ముత్తాతలు లాగా మేము మళ్ళీ కొత్తగా దేవుడిని నమ్మాలా? అసలు మీకు ఎంత విశ్రాంతి రావడానికి గల కారణపు వ్యక్తి ఎవరో గ్రహించాలి. నీ తాతలు, ముత్తాతలు గ్రహించలేదు, నీ తండ్రులు గ్రహించలేదు. నీవు గ్రహించడానికే నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఒకవేళ ఆయన మీనా కొరకు చనిపోకుంటే ఈనాటికి మనము ఆ యొక్క శ్రమల సంఖ్యలలో బంధించబడుతూనే ఉండేవాడు. బంధించబడకుండా మీనా పాపముల కొరకు చనిపోయాడు ప్రభు. ఎందుకో తెలుసా? నేను కష్టాల కుడిమిలో చూసే వాడు కాదు నా ప్రభు.
నేను బాధలలో, సమస్యల్లో, అవమానాలు, నిందలలో, శ్రమలలో ఆ యొక్క బంధించబడిన చేతుల వైపు చూసేవాడు కాదు నా ప్రభు. అది ఆయనకి ఇష్టం లేదు. నా బిడ్డలు సంతోషంగా ఉండటమే కావాలి అనుకునేవాడు నా ప్రభు. తల్లిదండ్రులుగా మనం ఏం కోరుతామంటే పిల్లల క్షేమము కోరుతాం. తల్లిగా తండ్రిగా ఆయన నీ నా క్షేమమును కోరాడు. మనము మన బిడ్డల కొరకు ఎంత ఆలోచిస్తామో ఆయన మన కొరకు అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఇప్పుడు చెప్తున్నాడు, బిడ్డా ఇదిగో ఇది నా నిబంధన రక్తం. నేను వచ్చాను, నీ కొరకు చనిపోయాను, నీ కొరకు బలైపోయాను. అప్పటికి నువ్వు పుట్టలేదు. నీ తల్లి గర్భంలో ఉన్నావు. ఒక తల్లి తన కుమారుడిని 9 మాసాలు మోస్తే ఆయన నిన్ను 1000 సంవత్సరాలు మోసాడు. 9 మాసాలు మోసి తల్లి జన్మనిస్తే ఆయన తన మాటతోనే రూపాన్ని సృష్టించి నీ తల్లి గర్భంలో పడేశాడయ్యా నేను. అది తెలియదు మనకి. ధనం ఉందని, హోదా ఉందని, ఉదాహరణకు బట్టలు ఉన్నాయని, అధికారం ఉందని విర్రవీగుతున్నామేమో. అసలు నీ జన్మ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో తెలుసుకోమన్నాడు. అసలు నీ బ్రతుకు ఎలా ప్రారంభించబడిందో తెలుసుకో. పాపము చేయాలంటే మానవుడు ముందు నేను ఎక్కడి నుండి పుట్టానో తెలుసుకోవాలి. జ్ఞానవంతుడు అయితే, బుద్ధిమంతుడు అయితే, నాకు అన్నీ తెలుసు అని విర్రవీగేవాడి అయితే అసలు నువ్వు ఎక్కడి నుండి పుట్టావో ముందు జ్ఞాపక శక్తి తెచ్చుకో. నీ పుట్టుకకు ఒక అర్థం ఉండాలి. అందుకు ఒక భక్తుడు పెట్టాడు, పుట్టుక ప్రాముఖ్యమైనది కాదు, మరణము ప్రాముఖ్యమైనది. నువ్వు కూడా సామాన్యుడు మనుషులాగా పుట్టావు. మరణించిన తర్వాత నువ్వు మరణించిన ఒక మునుపు బ్రతికిన కాలంలో ఎంత నేర్చుకున్నావు, ఎలా జీవించావు అనేది ప్రాముఖ్యత. ఏమీ తెలియకుండా కాలులు ఎగిరేసుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావే, ఆ కాలులను మడత పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన గాని మడత పెట్టడం స్టార్ట్ చేశాడనుకో, నే చేసి ప్రార్థనలో పరిశుద్ధత లేదయ్యా, నే నడిచి నడగలను మార్పు అసలు లేదయ్యా, నేను చూసే చూపులలో మంచి లేనే లేదయ్యా, దినదినము బ్రతుకంతా దిగజారిపోయేనయ్యా, దినదినము బ్రతుకంతా దిగజారిపోయేనయ్యా, దిగజారిపోయినే నా జీవితము, చేజారిపోయేనే విశ్వాసము. శరీరానుసారంగా బలం ఉందని, హోదా ఉందని, అధికారం ఉందని, డబ్బు ఉందని, వస్త్ర వైడూర్యాలు ఉన్నాయని నీ జీవితం బాగుంది అనుకుంటున్నావేమో. ఆత్మానుసారంగా దిగజారిపోతున్నావు బిడ్డా. ఆత్మానుసారంగా నీ జీవితం దిగజారిపోయింది. సాతాను గారు పిండి పిసికి పిప్పి చేస్తున్నాడు నిన్ను. అది నీకు అర్థం కావట్లా. నీ హృదయంలో వేదన పుట్టిస్తున్నాడు. నీకు తెలియని రోగానికి వస్తున్నాయంటే వాడు కల్పిస్తున్నదే. శాస్త్రులు, పరిసయ్యులకు, డాక్టర్లకు చేత చిక్కని రోగాలు నీకు సంభవిస్తున్నాయంటే సైన్స్ గారు మిత్రమా సాతానుడు పెడుతున్న పరీక్ష. వాడు నిన్ను తినేయడానికి సిద్ధమవుతున్నాడు. దాని నుండి విడుదల పొందాలి అంటే ఒకే ఒక్కడు కాపాడేవాడు, అతడే నేను ప్రకటిస్తున్న క్రీస్తు. చెప్తున్నాడు కదా, నా రక్తము వలనే నీకు నీ పాపపు క్షమాపణ నుండి విడుదల కలుగును. మరి ఏ రక్తము వలన విడుదల కలగదు? అంతకుముందు గొర్రెలు, మేకల రక్తము ఇచ్చేవాళ్ళు, కానీ వాటి వలన ఉపయోగము లేదు. ఒక మానవుడు పాపం చేశాడు, ఆ మానవుడు తను చేసిన పాపము నుండి విడుదల పొందాలంటే తనలాంటి మానవుడే రక్తమును కార్చాలి.
తనలాంటి మానవుడే యాతన పెట్టబడాలి. ఒక వ్యక్తి విడుదల పొందాలి, ఒక వ్యక్తి తను చేసిన పాపము నుండి బయటపడాలి అంటే తనలాంటి ఒక వ్యక్తి మరణించి తన రక్తాన్ని కారిస్తేనే కానీ అతనికి విడుదల లేదు. కాబట్టి నరవతారిగా నా ప్రభువు భూమి మీదకి వచ్చాడు. మానవ స్వరూపంలో వచ్చాడు, మనిషిలాగా మన మధ్య తిరిగాడు. ఆ తరువాత ఆయన తన ప్రాణాన్ని మన కొరకు కాచి వదిలేసి వెళ్ళిపోయాడు. తిరిగి ఈసారి ఎలా వస్తాడంట తెలుసా? కొదమ సింహమే వస్తాడంట. మాట్లాడుకోవడం అంతకంటే ప్రభువా నేను తబలా బాగా వాయిస్తానన్నావు అనుకో, అది అక్కడే కానీ ఇక్కడ మాత్రం పనిచేయదురా. ప్రభువా నేను బ్యాంక్ మేనేజర్ అన్నావు అనుకో, అది ఆ కాలంలో అక్కడే కానీ ఈ యొక్క లోకంలో అది మాత్రం పనిచేయనే చేయదు. ప్రభువా నేను 2 రోజులు టీవీ చూసి 4 రోజులు ప్రార్థన చేసేవాడిని అన్నావు అనుకో, నీకు పరలోక రాజ్యంలో చోటే. ఉన్న దినాలన్నీ సంపూర్ణంగా పరిశుద్ధంగా ప్రభు దగ్గర బ్రతకాలి. కాల యోచన ప్రకారంగా నడుస్తున్నావేమో, నీ జీవితము కాలగర్భంలోనే పుట్టుకొని పోతుంది. ప్రభు కొరకు ప్రయాసపడే అనుభవం ఉండాలి. ఆయన అంటున్నాడు, ఇది నా రక్తము. ఆ రక్తములో ప్రాంతము లేదు, ఆ రక్తంలో దాగు లేదు, ఆ రక్తంలో బలహీనత లేదు, ఆ రక్తంలో దోషం లేదు. ఆ రక్తం బలాన్ని ఇచ్చేది, ఆ రక్తం ధైర్యాన్ని ఇచ్చేది, ఆ రక్తం నేను ఉజ్జీవంగా నడిపించేది, ఆ రక్తం ఇదిగో అరిగిపోయిన నీ మోకాళ్లకు గుజ్జునిచ్చి నడిపించేది, వాడైపోయిన నీ మనస్సును బాగు చేసేది. ఇక నా వల్ల కాదులే అని నిరాశ చెందిన నిన్ను నీ వల్లే అవుతుందని ధైర్యపరిచి నడిపించేది. చెప్తున్నాడు కదా, నా రక్తాన్ని త్రాగేటప్పుడు జాగ్రత్త పడరా, నేను నీలా సామాన్యమైన వాడిని కాదు కదా, నా రక్తము ఊరక రాలేదు కదా. 33 వెండి నాణ్యాలతో నన్ను అమ్మేశాడు వాడు. నా రక్తము 33 వెండి నాణ్యాలని అంతే ధరవుతుందా? కాదురా, నీ కొరకు నేను బలైపోయాను, నీ కొరకు నేను నా ప్రాణాన్ని వదిలేశాను. ఇదిగో నీ కొరకు ఇంకా వేచి చూస్తున్నాను. 10 నిమిషాలు బస్సు రావడం లేట్ అయితే ఓ ఆరాట పడిపోతూ ఉంటాం, ఓ బాధపడిపోతూ ఉంటాం, ఓ దిగులు చెందుతూ ఉంటాం, కసిరించుకుంటాం, కోపడతాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. అదే 10 నిమిషాలు నువ్వు ఆయన దగ్గరికి రావటం ఆయన ఆలస్యం అవుతే, అదే 10 నిమిషాలు ఆయన దగ్గరికి వెళ్ళటం ఆలస్యమైతే ఆయన నీ మీద కోపపడుతున్నాడా? నీ మీద బాధపడుతున్నాడా? ఆయన నిన్ను చూసి కసరించుకొని నీ మీద ఆయన నిన్ను దూరపరుస్తున్నాడా? లేదు కదా. ఒక్కసారి నాకు అది ప్రేమ. నా రక్తములో నీ పాపాన్ని కడుక్కో, అప్పుడు నీకు పరలోక రాజ్యము అనుగ్రహించబడుతుంది. ఒక విషయం చెప్పమంటారా? నిన్నటి దినాన పిడుగురాళ్ళ పట్టణం బయట భాగం కృష్ణానది వెళ్ళే రోడ్లో ఒక యాక్సిడెంట్ అయింది. చిన్నపిల్లల ఆటో ఒక బైక్ ఢీకొని వెళ్ళి గుద్దేశాడు. ఆటోలో ఉన్న పిల్లలు రాత్రి 7 గంటలకు తెలిసి ఒక చనిపోయాడు. చిన్న పిల్లలు
అందరికీ గాయాలయ్యాయి, కోరుకోలేని గాయాలంటే ఈ బైక్ తోలినోడికి ఈ కాలంతా పచ్చడి వాహనం డ్యామేజ్ అయింది. చిన్న చిన్న పిల్లలు, ఊహ కూడా తెలియని పిల్లలు స్కూళ్ళకి పంపిస్తూ ఉంటే వస్తూ ఉన్న దారిలో నిన్న సాయంత్రం 4:30 గంటలకి జరిగింది. నిన్నటి దినాన ఉపవాస ప్రార్థన కూడిక ఉంటే అక్కడ కొంచెం పని ఉంటే సరుకు వద్దాము, ప్రభురాత్రి భోజనాన్ని సిద్ధపరుస్తారని వెళ్ళి వస్తూ ఉంటే వచ్చేసరికి రోడ్డంతా రక్తంతో తడవడం ప్రారంభించింది. పసిపిల్లలు, ఊహ కూడా తెలియని పిల్లలు, తల్లిదండ్రుల ఆవిరైపు దేవుడు బిడ్డ, నీ బిడ్డలను బయటికి పంపించేటప్పుడు ప్రార్థన చేసి పంపించు. నీ బిడ్డలను స్కూళ్ళకు, కాలేజీలకి ఎక్కడికి పంపించినా సరే నా బిడ్డలకు తోడు ఉండు ప్రభువా అని ప్రార్థన చేయి. వాళ్ళు వచ్చేంత వరకు నీ మధ్యలో విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. ఏమి తెలియని బిడ్డలు, లోకంను ఎరగని వాళ్ళు, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మంచిదో, ఏది చెడో కూడా తెలియని వాళ్ళు, ఊహ అందరి వాళ్ళు, చిన్న పిల్లలు, యూకేజీ, ఎల్కేజీ, అప్పుడే లోకంని వస్తున్నారు. అప్పుడే అమ్మా అని పిలిచే మాటలు నేర్చుకుంటున్నారు. మతనావస్థకి వెళ్ళిపోయారు. ఒకసారి ఆలోచించి, రోడ్డంతా రక్తపు ధారలు అయిపోయింది. ఆటో ఏది ఒక పెద్ద చింత చెట్టు ఢీకొన్నది, తిరకాసు పడిపోయింది, బావుతా పడిపోయిన ఆటో, పిల్లలు బావుతా పడిపోయారు. చాలా దుఃఖకరమైన సంఘటన. కాబట్టి మన బిడ్డలు వాహనాలు నడిపేటప్పుడు కానీ, మన బిడ్డలు బయటికి వెళ్ళేటప్పుడు కానీ వారిని ప్రార్థనా పూర్వకంగా పంపించాలి. వాళ్ళు వచ్చేంత వరకు ప్రార్థనలో ఉండాలి. నీ ఉద్యోగ ప్రాముఖ్యమైనది కాదు, నీ ఇంట్లో పనులు ప్రాముఖ్యమైనవి కాదు, నీ శరీర అవసరాలు ప్రాముఖ్యమైనవి కాదు. దేవుడు నిన్ను బహుమానంగా, దేవుడు నీకు గర్భఫలం ఇచ్చేదేదో తెలుసా? వాళ్ళని జాగ్రత్తగా పెంచి ఒక గొప్ప ప్రయోజకుడివి. అది ఎక్కడా? మందసములో, దేవుని పరిశుద్ధ పులిపీఠము దగ్గర పెంచబడటానికి. ఉద్యానవనములో పెంచబడిన దానా వినిపించుము నీ స్వరము ప్రభువుకు. ఎక్కడ పెంచబడాలి? ఉద్యానవనములో పెంచబడాలి. ఉద్యానవనములో పెంచబడిన వాడు తన స్వరాన్ని ప్రభువుకు వినిపిస్తే ఆయన స్వరాన్ని వింటాడు, ఆయన స్వరానికి సమాధానం ఇస్తాడు. ఈరోజు నువ్వు నేను ఎక్కడ పెంచబడుతున్నావు? పట్టుమని ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే అనుభవం లేదు. ప్రార్థన అంటే ఎక్కడ లేని అపాయింట్మెంట్లు అన్ని మనకి వచ్చేస్తాయి. ప్రభు సన్నిధిలో గడపాలి అనుకున్నప్పుడు ఎక్కడ లేని అనారోగ్యం, ఎక్కడ లేని పనులన్నీ మనకి వచ్చేస్తాయి. నువ్వు వెళ్ళకపోతే, ఈరోజు ఆ పని చేయకపోతే నష్టపడిపోతావా? ఆ పనిని ప్రక్కన పెట్టి ఈ పనిని నువ్వు కొనుక్కున్నప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో నీకు అనేకమైన పనులు నువ్వు నా కొరకు టైం ఇచ్చావు కనుక నువ్వు ఏదడిగితే నేను కనిపిస్తా. నా రక్తమే నీ కొరకు ఇచ్చేశాను, నా జీవితాన్ని నీ కొరకు ధారపోసాను. నీ యొక్క ఆవగించేంత సమస్యను నేను తీర్చలేనా చెప్తున్నాడు. చూడండి, రొట్టె యేసుక్రీస్తు శరీరం, ద్రాక్షారసము యేసుక్రీస్తు యొక్క రక్తము. చదవండి, దీనిని ఎవరు తినాలి అనేది మనం చూద్దాం. మొట్టమొదటి మాట లేవియ కాండం
22వ అధ్యాయము 10వ వాక్యం. లేవియ కాండం 22వ అధ్యాయము 10వ వాక్యం. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాపమి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఏ పాటలు నొందినావా. చదవండి. దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని, దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తినేది ఎవరు అనేది మనం చూద్దాం. లేవియ కాండం 22వ అధ్యాయం 10వ వాక్యం. రెండే మాటలు చెప్తాను, ముగించేస్తాను. అయితే యాజకుడు క్రయధనమిచ్చి అతని ఇంట పుట్టిన వాడును అతడు తిను ఆహారమును తినవచ్చు. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠితార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కానీ విడనాడబడినదే కానీ సంతానం లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారం తినవచ్చునని అన్యుడెవడును దాన్ని తినకూడదు. దేవుడు తెలియచేస్తున్న మాట, భక్తుడైన మోషే రాస్తున్న మాట ఏమో తెలుసా? యాజకుడు ఏం చేయాలి? క్రయధనం ఇచ్చి, యాజకుడు క్రయధనం ఇచ్చి కొనిన వాడును అతని ఇంట పుట్టిన వాడును అతడు తిను ఆహారమునే తినాలి. ఏ ఆహారం అది? ఏ ఆహారం అది? క్రయధనం అంటే, క్రయధనం అంటే కొనబడిన వాడు. ఎవరు కొనబడ్డాడు? ఇప్పుడు వెల ఇచ్చి చనిపోయిన వాడు ఎవరండి? యేసు ప్రభు కదా. మరి ఎవరి శరీరాన్ని తినాలి మానవుడు? దేవుని శరీరాన్ని తినాలి అంటే ముందు యాజకుడు దాన్ని క్రయధనముగా ఇచ్చాలి. దేవుని శరీరాన్ని తినేవాడు, బాప్తిసము తీసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ విడిచిపెట్టిన వాడు వరుసగా ప్రతి నెల ప్రభు శరీరాన్ని విరవాలి. ప్రతి రోజు దేవుని శరీరాన్ని విరవాలి. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వారం దేవుని శరీరాన్ని విరవాలి. ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి నెల ఆయన రక్తాన్ని తాగాలి. భేదము ఏమీ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎవడైనా చెప్పగలడా నాలో పాపం ఉందని? మీరు ఎవడైనా రుజువుపరచగలడా? నేనే పాపం చేయలేదు పాస్టర్ గారు అని చెప్పేవాడు ఎవరు ఉన్నారా? నేనే పాపం చేయలేదు పాస్టర్ గారు అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వడు లేదు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? ఒక్కసారి ప్రపంచం అంతా అల్ల కొల్లలో అయిపోయింది. సవాల్ విసిరాడు, చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక నా శరీరము క్రయధనముగా వచ్చింది మీకు, దానికి తినండి. తిన్న వెంటనే యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠ అర్పణను తీయకూడదు. యాజకుడి కుమార్తెను అన్యుడికి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఇప్పుడు యేసు ప్రభు మనకి యాజకుడు అనుకోండి, మీ బిడ్డలు, మీ కుమార్తెలు ఆయనకు కుమార్తె అనుకోండి, ఆయన బిడ్డను ఒక అన్యుడికి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు కదా. 4 రోజులు ఆలస్యమైన క్రైస్తవుడిని వెతకాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని వెతకాలి. తొందరపాటు వలన మన పిల్లలను అన్యుడికి
ఇచ్చి పెళ్లి చేయకూడదు. చేస్తే వారి మీద ఉన్న అభిషేకం వెళ్ళిపోతుంది. యాజకుని కుమార్తెలు విధవరాలే కానీ విడవబడినదే కానీ సంతానం లేని ఎడల ఆమె తన బాల్యం మందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఇచ్చు ఆహారాన్ని తినవచ్చును కానీ తన అన్యుడు ఇచ్చు ఆహారాన్ని మాత్రము తినకూడదు. ఈరోజు దేవుడు నీకు ఒక ఆహారాన్ని సిద్ధపరిచాడు. దానిని తిను, అప్పుడు నువ్వు గర్భమును ధరించును గాక. దానిని తిను, నీ సమస్యలు కొట్టివేయబడును గాక. దానిని తిను, సమస్యలు నిన్ను చూసి పారిపోవును గాక. దానిని తిను, సాతానుడు గజగజ వణుకును గాక. మనం ప్రతి నెల ప్రతి వారం రొట్టెను విరుస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మన మీద క్రియ జరిగిస్తూ ఉంటాడు. మధ్యలో ఒక రోజు ఆయన పోగొట్టుకున్నామే అనుకో, మన దగ్గర నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. అయితే ఈ శరీరాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వాక్యం. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వాక్యం. ఇప్పుడు దేవుని శరీరాన్ని రక్తాన్ని తిరిగి త్రాగడానికి సిద్ధమవుతున్నామేమో జాగ్రత్తగా ఆలోచన చేయి. ఎలా తీసుకోవాలో, ఏ విధంగా తీసుకోవాలో భక్తుడు తెలియజేస్తున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వాక్య భాగము. మీరు దానిని తినవలసిన విధలేదనగా మీ నడుము పట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కరువు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఏం చేయాలి? నడుము కట్టుకోవాలి, మీ చెప్పులను తొడుగుకొని, మీ కర్రలను చేతపట్టుకొని త్వరపడు. అంటే ప్రార్థన, 2 సువార్త, 3 నీ ఆత్మీయ పరిశీలన. మొట్టమొదటిది పరిశుద్ధత, 2వది ప్రార్థన, 3వది సువార్త, 4వది ఆత్మ పరిశీలన. పరిశుద్ధంగా ఉన్నావా? పాపము చేయకుండా ఉన్నావా? 2వది ప్రార్థనాపరుడుగా బ్రతుకుతున్నావా? 3వది దేవుని వాక్యాన్ని ప్రచురణ చేస్తున్నావా? 4వది ఆత్మ సెల్ఫ్ ఆత్మ పరిశీలన. ఇవి పాటించి, ఇవి చేసి ఆయన శరీరాన్ని రక్తాన్ని తినాలి. అవి లేకుండా, దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా, దేవుడితో ప్రార్థించకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా, నీ ఆత్మ పరిశీలన చేసుకోకుండా, హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా ఆయన రక్తాన్ని తింటే నువ్వు శాపగ్రస్తుడవు. ఆయన రక్తాన్ని తింటే శాపగ్రస్తుడవే. నువ్వు అనుకుంటున్నావేమో, నెల వారం ప్రభు యొక్క రక్తాన్ని పిలుస్తున్నాను. ఎవరితో కాదు. జాగ్రత్తగా ఉన్నావా లేదా? నీవు ఆయన పెట్టిన పరీక్ష ప్రకారంగా నడుస్తున్నావా లేదా? అలా నడిస్తేనే రొట్టెని వీడు, లేకపోతే విరవద్దు. శాపాన్ని కొరితెచ్చుకోవద్దు. జాగ్రత్తగా. ఇంకొకటి, బాప్తీసం తీసుకున్న తర్వాత రొట్టె విరవకుండా ఉండడం కూడా పాపమే. ఒక్క వారం విరవకపోయినా పాపమే, శాపమే. అయితే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎవరు రొట్టెను విడిచేవాడు, రక్తాన్ని త్రాగేవాడు, ప్రభుని ప్రేమించేవాడు, ప్రభు ప్రణాళికలో నడిచేవాడు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. చదవండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం. ఎఫెసీ పుస్తకం 6వ అధ్యాయము 14వ వాక్యం. దేవా ఆర్తధ్వని వినవా. దావీదు ఎవరు పాడతాడు? దేవా వేకువనే నిల్వెతికెదను, నా జీవిత కాలము సేవించెదను,
నా బ్రతుకు దినముల ప్రార్థించెదను. దేవా వేకువనే నిన్ను వెతికెదను, వేకువనే నిన్ను వెతికెదను. వెతుకుతున్నావా? దావీదు నాట్యం వాడుతూ పాడతాడు, వేకువనే నిన్ను వెతికెదను, వేకువనే నిన్ను స్తుతించెదను, వేకువనే నిన్ను స్మరించెదను, ఉదయమే నిన్ను ప్రార్థించెదను. వేకువనే వెతకాలి. సెల్ ఫోన్స్ కాదు మిత్రమా. నిద్ర లేచిన వెంటనే కరుడు గుర్తుకొస్తాడు. ఫోన్ బాగుందా, పగిలిపోయిందా, ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టాను? ఈరోజు చాలా మంది జీవితాల్లో ఉదయాన్నే లేసి ఆయన వెతకట్లేదు, కానీ ఉదయాన్నే లేసి కరుడు కనిపెట్టిన మొబైల్ ఫోన్ మాత్రం వెతకకుండా ఉండలేకపోతున్నారు. ఏ పోస్ట్ వచ్చినాయి, ఎవరు ఏం పంపించారు చూసుకుంటున్నాడు. మాయలో పడేస్తుంది మొబైల్, నేను పాడు చేస్తుంది మొబైల్. వేకువనే ఆనాడు భక్తులు యేసు ప్రభుని వెతికితే మనం వేకువనే మొబైల్ ఫోన్ వెతుకుతున్నాం. ఉదయాన్నే లేసి బైబిల్ కనబడదు కళ్ళకి, మొబైల్ ఫోన్ కనబడింది. ఏరా బైబిల్ కనబడలేదా అంటే, ఎక్కడ పెట్టానమ్మా బైబిల్? అరే ఫోన్ ఎక్కడ పెట్టావు గుర్తుందా? టీవీ దగ్గర పెట్టాను. ఎక్కడట? టీవీ దగ్గర పెట్టాను. వేకువనే ఆయన వెతికిన రోజు దీవించబడతావు. వేకువనే మొబైల్ వెతికిన రోజు సాతాను గడి ఉచ్చులో పడిపోయి నిత్య నరకానికి ఆహుతి అవుతావు. పళ్ళు కొరుకుచు కేకలు చేస్తున్న నరక అగ్నిగుండంలో నీవు కూడా కాలిపోతూ ఉంటావు. చదవండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. ఏలయనగా మీ నడుములకు స్వచ్ఛమైన జట్టు కట్టుకొని, నీతి అని మహిమతో తొడుగుకొని, బాలులకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని, విశ్వాసమును పట్టుకొని, దానితో నుండి దుష్టుని యొక్క శ్రమల అగ్ని బాణములన్నిటి నుండి ఆర్పుటకు శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. 1 సత్యము, 2 నీతి, 3 పరిశుద్ధత, 4 విశ్వాసం అనే దాడులు పట్టుకొని సైతాను వారి యొక్క బాణాలు ఏంటవి? వారి గురి ఏంటి? మనం పడే శ్రమలో వాడి గురి, వాడి బాణాలు. వాటిని పడగొట్టగలిగే, వాటిని ఆర్పగల సమర్థులు అంటాం మనం. అయితే ఎఫెసీ పత్రిక, అయితే 1 కొరింథీ పుస్తకం 11:29 చివరిగా చదివితే ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 29 వాక్య భాగం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీవు అనారోగ్యం చేత పీడించబడుతున్నావు అంటే యేసు ప్రభుని నమ్ముకొని పాప క్షమాపణ ఒప్పుకొని దేవుని బిడ్డని పిలువబడుతూ దేవుని శరీరాన్ని అవివేకముగా అంటే అనాలోచనగా తింటే అనారోగ్య పాలవుతామంట. ఎలా తినాలి మరి? ఎలా తినాలి? జాగ్రత్తగా తినాలి. కాబట్టి ప్రభు యొక్క లెక్కల నీడలో బ్రతుకుతూ ఆయన రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినుచూ త్రాగుచున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని పరిశుద్ధుడైన దేవుడు ప్రకటన చేస్తున్నాడు. ఎలా తీసుకోవాలి రొట్టెను? మోకాళ్ళ మీద ఉండి తీసుకోవాలి. కూర్చొని తీసుకోకూడదు, ఎలా పడితే అలా తీసుకోకూడదు. అది మంచిది కాదు. దేవుడు దాన్ని మాత్రం క్షమించడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ, ప్రార్థన ఏకీభవిస్తూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని
పుచ్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ బలారాధనలో ప్రభు మనకు బోధిస్తున్న మాట, మీరు నా శరీరము నా రక్తపు విషయంలో జాగ్రత్త పడుడి. ఏమంట? జాగ్రత్త పడుడి. కనుక ఈ మాటలు ప్రభు మీ వినికిడిలో మన వినికిడిలో ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాలము నీ బిడ్డలకు ప్రభువా ఇదిగో కొద్ది మాటలు అందించడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు, మీరిచ్చిన బలమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, నీ బిడ్డలతో మీరు నడవండి, నీ బిడ్డలకు కావాల్సిన ఈవులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యమును విన్న ప్రతి ఒక్క బిడ్డ కట్టబడటానికి సహాయం చేయి. వాక్యమును విన్న ప్రతి ఒక్క కుటుంబము దీవించబడడానికి సహాయం చేయి. వారి గురి గమ్యము నీ వైపు మళ్ళాలి ప్రభువా. నీ చిత్తానికి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ ఫలమును ప్రభువా దయచేయండి. ఆత్మ ఫలమును ప్రభువా మాలో దేవా ఇదిగో వసింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ ఫలముల ప్రకారం నడుచుకునే కృపనివ్వండి ప్రభు. నీ చిత్తానికి విధేయులకు సహాయం చేయి. నీ కృపను నీ ఆత్మను మాకు తోడుగా వచ్చండి. వచ్చిన పరిశుద్ధులను దీవించండి. రావాల్సిన బిడ్డలు మరుసటి వారిని నడిపించండి. దేవాన్ని సన్నిధికి ఎందుకు రాలేకపోతున్నారు, వారి పరిష్కారం, వారి యొక్క సమస్యను ఎదిగిన దేవుడవు, వారిని నడిపించండి. నీ బిడ్డలతో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. దేవా ఇదిగో నీ బిడ్డలు ప్రభువా ఇదిగో నీ శరీరం నీ రక్తము తినచూ తినబోచుండగా వారిని మీరు ముందుగా ప్రతిష్ఠించండి, ముందుగా వారిని పరిశీలన చేయండి, ఆత్మకార్యము జరిగించండి. యాజకుడైన దేవా ఇదిగో నీ బిడ్డలను ఆశీర్వదించండి. దీని సేవకుడైన మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రయాణంలో తోడుగా కృపను దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు పరిచర్య కొరకు అర్పించవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.